వస్తుండండి అప్పుడప్పుడు విజయనగరం చర్చికి అయితే వచ్చాను నేను. తులసి గారు ఇక్కడ వాళ్ళతోటి ఉంటారు. వాళ్ళు కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు. వీళ్ళు మొక్కలు ఇలా పెట్టి ఇప్పుడు మొత్తం అన్ని చూపిస్తాను నేను. మొక్కలు అమ్ముతున్నారు. తులసి గారు అయితే ఈరోజు పూలు అమ్ముతున్నారు. ఇలాగా అందరూ తల వెరైటీ తెచ్చి అమ్ముతూ ఉంటారు. ఫెస్టివల్ అని మరి వీళ్ళు ఇలా చేసుకునే ఫెస్టివల్ అంట. కోత పండుగ అంటే నేను కోత పండుగ అంటారు. కోత పండుగ అండి, ఫెస్టివల్ అంటారండి. కోత సంవత్సరం ఒకసారి చేసుకుంటామండి మేము. ఈరోజు అయితే నేను మొక్కలు ఊర్లు పెట్టేవాడిని మా అమ్మాయిని. నాకైతే మొక్కలు పిచ్చి కదా, మొక్కలు కొనుక్కోవడానికి వచ్చాను. ఊర్లు మిగతా అన్ని చూపిస్తాను రండి. కుమారి యూట్యూబ్ ఛానల్ అంటే ఇది చూద్దామనేసి సబ్స్క్రైబ్ చేయాలి ముందు. దాని గురించి కాదు కానీ మేము అలా చూద్దాం, అసలు ఎప్పుడు చూడలేదు అనేసి ఎప్పటి నుంచో రమ్మంటున్నారు. ఇవి చూద్దామని వచ్చానమాట. అమ్మాయి హ్యాండ్మేడ్ అంతా ఊళ్ళతోటే. అలా ఎలా తీసుకున్నావు? టన్ ఎందుకు తీసుకున్నావు? చూసాను పెట్టాను, అన్నీ తీసాను. ఆ చివర 30 కంగారు పెట్టేస్తున్నారు తప్ప ఇది మాస్ మొక్కలు అమ్ముతున్నారు. మల్లెపూలు కూడా ఉన్నాయండి. మల్లె కూడా ఉందా? ఇది బొడ్డు మల్లె, బొండు మల్లె తీసుకోండి, అన్నీ మీరే తీసేసుకోండి. ఇదే దొరకలేదు మనకి. బొండు మల్లి మంత్రి గారి దొడ్లో చూస్తాను. ఇవన్నీ అది బొండు మల్లి. ఓకే, మీరు తీసుకున్నాయన్నీ పక్కన పెట్టేసేవండి. స్నాక్ ఐటమ్స్ ఇవి జంతువులు. రవ్వ లడ్డు కర్రీ చేద్దాం. తీసి పెట్టేస్తే బాగుంది కదా. కర్రీ ఎలాగండి రేట్లు? 20 ఒకటి 20 రీజనబుల్గా చేశారు. చూపించేలాగా ఖరీదు కూడా చూపిస్తే మీకు తెలుస్తుంది. ప్యాక్ 20 రూపీస్. మీరు కట్ చేస్తాం. జంతికలు రవ్వ లడ్డు తీసుకున్నాను. ఏం పండుగ అంటారమ్మా దీన్ని? కోత పండుగ అండి. కోత పండుగ అండి. కోత పండుగ అట. బుచ్చినగర్ ఫెస్టివల్ పండుగ బుచ్చినగర్ చర్చిలోనే ఇలా చేస్తారట సంవత్సరానికి ఒకసారి. బాదం ఖీర్ అండి. ఇవి డ్రై ఫ్రూట్స్ అండి. వేస్తారా? గ్లాసులో వేసిచ్చాక వేస్తారా? 30 రూపీస్. 30 రూపీస్ బాదం ఖీర్. ఒకటి తీసుకుంటారా? మీరు పెళ్ళి ఎల్లరో ఇడ్లీ జోలికి తీసుకుందాం. మరి నేను వెళ్తాను.
చికెన్ పికెల్, తర్వాత బూరి, ఊర్లో ఆల్రెడీ తీసేసుకోండి. అవి ప్రసాదం బూరి, మామూలు శనపప్పు బూరి, శనపప్పు పూర్ణం బూరి. తినేయండి అలాగా, తినేయండి, డబ్బులు ఇచ్చేద్దాం, తిన్నట్టు ఉంటుంది సరదాగా. ఒకటి తీసుకుని తినేయండి. టేస్ట్ చూద్దాం. తులసి గారు ఆల్రెడీ చేశారు, తులసి గారి దగ్గర కూడా కొన్నాను. మెత్తగా సాఫ్ట్గా బాగున్నాయి బూరెలు. మనకి ఇంట్లో చేసినట్టు దొరకవు కదండి. ఇంకోటి ఇచ్చే పని చికెన్ దోశ ఒకటి 50. తింటూ ఉంటే మనకి మధ్యాహ్నం భోజనం మేము కొన్నామండి. నేను తీసుకున్నాను ఆల్రెడీ. మంచిగా నేను తీసుకున్నాను, అడుగు. ఫస్ట్ నేనే తీసుకున్నాను. మీరే తీసుకున్నాను. ఇంకో స్టాల్ ఉన్నది. ఇది పెరుగు వడ. ఇది పెరుగు వడ ప్లేటు 30 రూపాయల ప్లేట్కి 2 వేస్తారండి. ఓకే, చాలా బాగున్నాయండి, నేను తిన్నాను. స్టమక్ ఫుల్. ఆవిడ తింటాను ఇప్పుడు. బాగా చూడడానికి చాలా బాగుంది ఆవిడ. మొక్కలు చూసాను, ఆయన చూసాను, నేను చూసాను. ఓకే, మోసే చేతులు నెయిల్ పాలిష్ వేస్తుంది పాప. ఒకసారి మా సబ్స్క్రైబర్స్ అందరికీ హాయ్ చెప్పండి. స్టాల్ అయితే జొన్నరొట్టెలు వేస్తున్నారు. జొన్న రొట్టెలు అయిపోయింది. ఈ స్టాల్ అంతా అయిపోయాక వచ్చాను నేను. ఇది బొంబాయి చట్నీ, అది జొన్న రొట్టె, సజ్జ 3 కలిపారు. జొన్న సజ్జ మొత్తం 3 ఎగ్ కారం దోశ. బాగుంది కదా, చూడడానికి చట్నీ కూడా బాగుంది. చాలా బాగుంది. దీనికి 25 రూపీస్ మాత్రమే. 25 రూపీస్ మాత్రమే. కారం ఎగ్ దోశ. చికెన్ దోశ కూడా ఉందా? అంటే చికెన్ వేస్తారా విడిగా దోశ? అదెంత? తినే ఐస్ క్రీమ్ బాగుంది కలర్. మాస్టర్ కదా అక్కడ లభిస్తే కుర్కురేలు 320. 3 కలిపి 20 రూపీస్. పిల్లలకి పిల్లలు కుమారి ఒకటి 100. బాక్స్. అన్ని బొబ్బట్లే అండి. ఇవి ఇక్కడి నుంచి కొనుక్కున్న పచ్చడి లాంటి. చాలా బాగున్నావు అమ్మా.
వీడియో మా సబ్స్క్రైబర్స్ హాయ్ చెప్పమ్మా. ఛానల్ పేరు చెప్పండి. వంద పార్టీ ఓకే కుకింగ్ ఛానల్ చేస్తాం. ఓకే ఓకే ఆంటీ. అచ్చా ఓకే ఆంటీ. 1 year అయింది స్టార్ట్ చేసి. ఓకే నాకు స్పెల్లింగ్ చెప్పండి. వరల్డ్ షేర్ చేయమని తప్పకుండా థ్యాంక్ యూ ఆంటీ. సమోసా తీసుకున్నాను. ఏం పెట్టారు? నాకు అసలు ఏం బాగాలేదు. కోల్డ్ ఫీవర్ అనమాట. చెప్పి చేస్తాను. చెట్లు డబ్బులు వేసుకుంటారు. థ్యాంక్ యూ అమ్మా. వెల్కమ్ అండి. 3 సమోసాలు 20 రూపీస్. అది అందుకనే సమోసా 3 సమోసాలు 20 రూపీస్. టీ సమోసా తిని టీ తాగాలన్నమాట. ఇష్టాలు 20 seconds లో ఆంటీ. చూడు టైం అయిపోయింది. చాలా బాగుంది. హ్యాండ్ మేడ్ చేస్తే చాలా బాగుంది. ఎంత మరి? 100 రూపీస్. మాకంటే రావు కదా. ఈ అమ్మాయి అయితే కేక్ చేసి తీసుకొచ్చింది. దీంట్లో ఇంగ్రీడియంట్స్ అన్ని యాపిల్, బటర్, జాగ్రీ, మైదా, సిన్నమాన్. కదా ఫేవరెట్. టోకెన్ తీసుకుని మనం వచ్చేసి మనకి చేంజ్ ఇస్తాం. కొనుక్కుంటే ఏమని దాన్ని మీరే కొనుక్కోండి. అదే పాశ్రం కదండి స్వీట్ ఆవిడ పెట్టారు. ఎంతమ్మా ప్యాకెట్? లాస్ట్ అండ్ ఫైనల్ బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ ప్యాకెట్ ఒకటి 150. తీసుకోండి ప్యాకెట్. ఒక ప్యాకెట్ ఇవ్వండి. నేను తులసి గారు గిఫ్ట్ చేస్తాను, ఎందుకంటే నేను తిన్నాను. చికెన్ షేర్వా, ఇది బిర్యానీ. ప్లేట్ కావాలా నీకు? బిర్యానీ ఉంది. లోపల నుంచి చాలా బాగుంది బిర్యానీ. ప్లేట్ అర్థం కదా తిన్నాం. దమ్ బిర్యానీ, రాజమండ్రి బిర్యానీ అది. రైతా. ఇదంతా కుకింగ్ ఛానల్ అన్నమాట, కుకింగ్ డిపార్ట్మెంట్ అన్నమాట. ఇక్కడ పెళ్ళిళ్ళు అవి అవుతాయండి, అన్నింటికి వాడుకుంటామండి మేము. కూడా ఇవి ఇలాగా
కుకింగ్ రూమ్ అనమాట ఇది. ఫ్రీగా ఇస్తారండి ఇక్కడ వండుకుంటామండి మేము. పెళ్ళిళ్ళు అవి జరిగినప్పుడు అది ఇది వాడుకుంటారు కదా మీరు తను. బాగుంది. ఇటు చెప్తారు కండి ఇవి కంచాలో గ్లాస్ పెళ్ళికి అది వాడతారంట. ప్రార్థనలకండి. క్రిస్మస్ కూడా వస్తుంది కదా, అప్పుడు ఇలాగా డైలీ భోజనాలండి మాకు. చేస్తారంట. ఇది ఎంత హాల్, డైనింగ్ హాల్. మొదటి పండుగ పస్కా పండుగ. అదొక పస్కా పండుగ. రెండవది 9 రొట్టెల పండుగ. మూడవది ప్రథమ పర్వ పండుగ. దాన్ని మనం అర్థం చేసుకున్నాం. 3వ పండుగ మాది. ప్రథమ పర్వ పండుగ ఈయన పండుగని పండుగని ఉన్న కాల సంగ్రహం తెలుసుకున్నాం. సో ఇది కూడా ప్రథమ పర్వ పండుగ. నాలుగవది వారమ పండుగ లేదంటే అది 50వ రోజు. ఈరోజు సంబంధించింది. 5వ సంబంధించింది, భారతకు సంబంధించింది, దక్షిణకు సంబంధించిన 6వ ఆయుష్ 20వ పర్ణశాల. ఓకే సరే. ఇప్పుడు ఈ పండుగలో మనం బయట తీసుకున్నాం. ఇది చదువుతున్నాం. అసలు ఈ పండుగ ఎక్కడ బాగుంది? ఇది ప్రేయర్ హాల్. ఇది ఇదంతా ఫాస్టర్ గారు ఉండి హౌస్. ఇదంతా కూడా చర్చి లోపల భాగం. ప్రేయర్ ఇదంతా ఇది ప్రేయర్ హాల్. వీరే పాస్టర్ గారు. రాక్ చర్చి ఆఫ్ ఇండియా. ఇదంతా బయట భాగం. చాలా పెద్దగా ఉంది చర్చి. ఇది లోపల భాగం చూసాం కదా, ఇది బయట భాగం. ఇది బుచ్చినగర్లోకి వస్తుంది. ఇది దాటితే అన్ని తోటలే. చర్చి అయితే చాలా పెద్దది. లోపల ప్రేయర్ హాల్ చూపించాం కదా. ఇంతేనండి ఇవాళ ఇక్కడ పండగట వచ్చాను. నేను ఒక చిన్న వీడియో చేశాను.